రాత్రి 11:45 మెల్లగా వర్షం పడుతుంది. ఒక కారు వేగంగా రోడ్డుపై దూసుకుపోతోంది. కారు లోపల అజయ్. ఫోన్ మోగింది. స్క్రీన్ మీద ఒక పేరు, సంధ్య. అతని చేతులు వణికిపోతున్నాయి. కానీ సంధ్య 3 నెలల క్రితమే చనిపోయింది. అజయ్ భయపడ్డాడు. ఫోన్ కాస్త మోగుతూనే ఉంది. అతను చివరికి రిసీవ్ చేశాడు. అప్పుడు సంధ్య, అజయ్ నువ్వు నేడు వెళ్ళకూడదు. అప్పుడు అజయ్, సంధ్య నువ్వెక్కడున్నావు అని అన్నాడు. అప్పుడు సంధ్య, నువ్వు వెళ్తున్న రోడ్పై నేనున్నాను అని అంది. తరువాత రోజు ఉదయం రోడ్డు పక్కన ఒక కారు కనిపించింది. పూర్తిగా దెబ్బలు తినుంది. డ్రైవర్ సీట్లో అజయ్, చేతిలో మొబైల్ ఫోన్. పోలీసులు ఫోన్ తీసి చూశారు. చివరి కాల్ లాగ్లో సంధ్య. కానీ ఆ నెంబర్ 3 నెలల క్రితమే డియాక్టివేట్ అయిందని కంపెనీ రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పటికీ ప్రతి సంవత్సరం అదే రోడ్, అదే టైం 11:45 ఆ రోడ్డుపై ఒక ఫోన్ మోగుతుందట. దాన్ని ఎవరు రిసీవ్ చేస్తే వారు ఇంకా కనిపించరు. ప్రేమ కొన్నిసార్లు మరణం కంటే బలంగా ఉంటుంది. కొన్నిసార్లు ఆ ప్రేమే శాపంగా తిరిగి వస్తుంది. మరణం అంతమూ కాదు. మనసు నిజమైనప్పుడు చివరి కాల్ కూడా జీవిస్తుంది. కొద్ది రోజుల తర్వాత పోలీసులకు అజయే సంధ్యని ఆ హైవే మీద చంపాడని తెలిసింది. సంధ్య ఎన్నో సంవత్సరాలుగా అక్కడే ఉండిపోయింది. అజయ్ ఆ హైవే మీద రావడంతో తన లాస్ట్ కాల్ ద్వారా అతన్ని చంపింది. కానీ సంధ్య ఇక మొదట కనిపించలేదు. కానీ అక్కడి ప్రజలు నమ్ముతారు ఆ హైవే మీద ఒక ఫోన్ మోగుతుందని. అది తీసిన వారు ఇక కనపడరని.